మెదక్ జిల్లాలో ఈరోజు రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు తెలిపారు. గురువారం సాయంత్రం మెదక్ జిల్లా కేంద్రంలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాయ్స్ హాస్టల్ మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాల గర్ల్స్ పాలిటెక్నిక్ కాలేజ్ భారీ వర్షం వల్ల వరద నీరు చేరిన పరిసరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు మాట్లాడుతూ 2 రోజుల పాటు జిల్లాలో భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు 3 రోజుల పాటు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలందరూ స్వీయ రక్షణ పాటించాలని, గతంలో కట్టిన వసతి గృహాలు మరియు కళాశాల లోతట్టు ప్రాంతాల ప్రజలు అధికంగా వర్షం నీరు చేరుతుందని, దానికి శాశ్వత పరిష్కారం ఆలోచించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా వ్యవహరిస్తూ లో లైన్ కాజ్వేలు, బ్రిడ్జీలు వరద ప్రవాహ ఉధృతితో ప్రవహించేటప్పుడు వాటిని దాటే ప్రయత్నం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్ సమన్వయంతో ప్రజలందరినీ అప్రమత్తం చేస్తామన్నారు. గతంలో జిల్లాలో కురిసిన భారీ వర్షాల వరదల వల్ల దెబ్బతిన్న చెరువులు, కాజ్వే, బ్రిడ్జి తాత్కాలిక మరమ్మతుల ద్వారా పునరుద్ధరించడం జరిగిందన్నారు. మున్సిపాలిటీ లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ప్రకృతి విపత్తు అకస్మాత్తుగా జరిగిందని ప్రజలందరూ క్షేత్రస్థాయిలో ప్రజలు రక్షించుకోవడానికి సమర్థవంతంగా పనిచేశారన్నారు. ఎటువంటి విపత్తులు వచ్చినా ఎదుర్కొనే విధంగా శాశ్వత పరిష్కారానికి, శాశ్వత పనులపై ప్రతిపాదన సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించడం జరిగిందని తెలిపారు. అధిక వర్షాలతో పాఠశాలకు ఏమైనా ఇబ్బందులు తలెత్తకుండా ముంజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాఠశాలకు సంబంధించి శిథిలావస్థ కూలిపోయే వాటి గురించి శాశ్వత పనులపై దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట ఇంటర్మీడియట్ అధికారి మాధవి, షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, సంబంధిత ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు ప్లస్ రేపు కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో రేపు ఒక 3 డేస్ వరకు కూడా మనము చాలా కాషియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. సో అందరు ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే, సో లో లయింగ్ కాజ్వేస్ కానివ్వండి, బ్రిడ్జెస్ కానివ్వండి, కల్వర్ట్స్ కానివ్వండి, లాస్ట్ టైం మనకి భారీ వర్షాలు కురిసినప్పుడు చాలా రోడ్లు అవన్నీ కూడా నీట మునగడం జరిగింది. సో అటువంటి ఏవి కూడా దయచేసి ఎవరు కూడా క్రాస్ చేయాలనేసి క్రాస్ చేయొద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, సో వాళ్ళందరూ కూడా మీకు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి అవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. సో దయచేసి ఎవరు కూడా ఈ ఓవర్ఫ్లోయింగ్ రోడ్స్ అవన్నీ కూడా క్రాస్ చేసి మళ్ళీ ఆ వాటర్ ఫ్లోకి కొట్టుకుపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా క్రాస్ చేయొద్దు అని కూడా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ వచ్చినాయో, సో చెరువులు కానివ్వండి, రోడ్స్, కల్వర్ట్స్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి